మనము ఆరాధించేటువంటి మన దేవుడు స్తుతులకు పాత్రుడు, స్తోత్రములకు అర్హుడు. మీకు మాట చెప్పనా, మనము చేసేటువంటి స్తుతుల మీద సింహాసనం వేసుకొని ప్రభువారు కూర్చుంటారంట. దేని మీద సింహాసనం వేసుకుంటారు? వాస్తవంగా ఆయన 4 జీవుల మీద సింహాసనం వేసుకొని ఆ 4 జీవులు యేసయ్య సింహాసనాన్ని మోస్తూ, ఆ 4 జీవులు రాత్రింబగలు మానక దేవుని స్తుతిస్తూ ఉంటారంట. హల్లెలూయా. స్తుతి అనేది అది ఆశీర్వాదకరమైనది. స్తుతి అనేది మన స్థితిగతులన్నిటిని కూడా మార్చగలిగినది. స్తుతించేటువంటి స్వభావము మీ జీవితాల్లో ఎంతమందికి ఉన్నదో ఎంతమందికి లేదో నేను ఎరగను, కానీ స్తుతి మన స్థితిని మారుస్తుందంట. దేన్ని మారుస్తుందంట? స్తుతి స్థితిని మారుస్తుందంట. అంటే స్తుతి నిన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతుంది. ఎవరికి అందనంత స్థాయికి, ఎవరు నిన్ను దొంగిలించలేనంత స్థాయికి మనము దేవుని స్తుతిస్తేనంట, ఆ స్తుతి మనలను అంత పైకి తీసుకుని వెళ్తుందంట. గట్టిగా చప్పటి ప్రభుని స్తుతిద్దాం. అందుకని పెద్దలు అంటారు, స్తుతి, గొప్ప సేవకులు అంటారు, స్తుతి స్థితిని మారుస్తుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనములో చక్కని మాట మనం చదువుకున్నాము కదా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరిని స్తుతించాలంటే యెహోవా దయాళుడని స్తుతించండి. ఎంతవరకు మీరు స్తుతించాలి అనే మాట కూడా రాయబడి ఉంటుంది అక్కడ. నిరంతరము. కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని నెలలు కాదు, కొన్ని రోజులు కాదు. స్తుతి నిరంతరము. ఈ నిరంతరము స్తుతించడానికి దేవుని మందిరములో యాజకులు ప్రతి ఉదయకాలము, ప్రతి సాయంకాలమున దేవుని స్తుతించుచు పాటలు పాడుచు వచ్చారంట. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 23వ అధ్యాయము 30వ వచనం చూద్దాం ఒకసారిగా. 23:30. అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములలోను, అమావాస్యలోను, పండుగలలోను, యెహోవాకు దహన బలులు అర్పించవలసిన సమయములన్నిటిలోనూ లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. ఇక్కడ ఆగుదాం. లేవి గోత్రపు వారు అహరోను
సంతతి వారు దేవుని స్తుతించేటువంటి క్రమము, దేవుని వారు ఏ విధంగా స్తుతిస్తున్నారంటే అనుదినము, అంటే ప్రతిరోజు ఉదయకాలమున సాయంకాలమున వారు దేవుని గూర్చి యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుచు. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, స్తోత్రాలకు అర్హుడైనటువంటి దేవుడై ఉన్నారు. మనము దేవుని స్తుతించేటువంటి విషయములో, దేవుని ఆరాధించేటువంటి విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. పరలోకములో రాత్రింబగలు మానక 24 పెద్దలు, 4 జీవులు, ప్రధాన దూతలు, సరాపులు, కెరేబులు, అదేవిధంగా మహాదూతలు, దేవదూతలు అందరూ కలిసి రాత్రింబగలు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని రాత్రింబగలు గాన ప్రతిగానముల చేత దేవుని స్తుతించుచు కొనియాడుచు వచ్చేటువంటి దేవదూతలు. అయితే దేవదూతలు స్తుతించేటువంటి ఆ స్తుతులు వినుట కంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు నిర్మించుకున్నటువంటి మానవుడు చేసేటువంటి స్తుతుల మీద ఆయన ఉండాలని కోరుకుంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అందుకని దేవుని వాక్యములో యెహోవాను స్తుతించుడి. చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనను మీరు స్తుతించండి. స్తుతి అనేది చిన్న పదమే, కానీ మనం ఏమంటామంటే సింపుల్గా టేక్ ఈజీగా తీసి పడేస్తాం. అరే స్తుతించండి రా బాబు అంటే గోడ కానుకుంటావు, కుర్చీ మీద కూర్చుంటావు, చేత కాదంటావు, కాలు దాపుకొని కూర్చుంటావు. దేవుని స్తుతించేటువంటి వాళ్ళు యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాయబడింది, 2 రెక్కలతో ఒళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో గాలిలో ఎగురుచు వారు ఏం చేస్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉన్నారంట. గాన ప్రతిగానాలు చేయుచు ఉన్నారంట. కారణం ఏమిటంటే ఈ బ్యాచ్ దేవుని స్తుతించేటువంటి బ్యాచ్. తల మీద ముసుగు లేకుండా కూర్చోకూడదు మందిరములో, వింటున్నారా? తల మీద ముసుగు లేకుండా వాక్యం వినకూడదు. అమ్మా స్త్రీలు ముసుగేసుకోండి. తల మీద ముసుగు లేకుండా వాక్యం వినకూడదు. తల మీద ముసుగు లేకుండా ఆరాధన చేయకూడదు. తల మీద ముసుగు లేకుండా మనము దేవుని స్తుతించకూడదు. తల మీద నువ్వు ముసుగు వేసుకొని దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్థితిని మారుస్తుందని మీకు ముందుగా చెప్పినటువంటి మాట. బైబిల్ గ్రంథంలో రాహేలు అనబడిన ఒక తల్లి ఉన్నారు. ఎంతమంది తెలుసండి రాహేలు? ఎవరు తెల్లా? అయ్యా పురుషులు, రాహేలు మీ ఇంటి పక్కన ఉన్న రాహేలు కాదు, బైబిల్లో ఉన్న రాహేలు. ఎవరు ఈ రాహేలు అంటే రిబ్కాకు సొంత అన్న కూతురు. రిబ్కాకు సొంత అన్న కూతురేమే. ఈ రాహేలు చేసినటువంటి శ్రేష్టమైన ఘనమైన పని, ఉన్నతమైన పని చాలా గొప్పది. ఆ తర్వాత చెప్తాను. దానికంటే ముందు రాహేలుకు ఒక చెల్లెలు ఉంటుంది. క్షమించాలి, రాహేలుకు ఒక అక్క ఉంటుంది.
ఆమె పేరు లేయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. రాహేలు తన జీవితంలో ఏనాడు కూడా దేవుని స్తుతించేటువంటి అనుభవంలో ఆమె అడుగులు ముందుకు వేసినది కాదు. రాహేలు ఏనాడు దేవుని ఆరాధించాలని తన మనసులో అనుకున్నది కాదు. రాహేలు కోసము రిబ్కా కుమారుడైన యాకోబు పనిగట్టుకొని రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తే మరి మామగారి దగ్గర వాళ్ళ మామ పెద్దమ్మాయి పెళ్ళి కాకుండా చిన్నమ్మాయి పెళ్ళి అవుట అసంభవం. రాహేలు చిన్నామె, లేయా పెద్దామె. ఈ లేయాను గురించి దేవుని వాక్యములో చాలా చక్కగా రాయబడింది. రాహేలు కూడా చాలా చక్కగా రాయబడింది. కానీ ఆమె జీవితంలో దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి ఆమె వెళ్ళలేదు. కానీ దేవుని స్తుతించేటువంటి అనుభవంలో నడిచేటువంటి ఒక జ్ఞానవంతురాలు లేయా. యాకోబు రాహేలు కోసం కొలువు చేస్తే రాహేలుచి పెళ్లి చేయకుండా వాళ్ళ మామ లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. లేయా పెద్ద కూతురు, రాహేలు చిన్న కూతురు. అయితే లేయను యాకోబు వివాహము చేసుకున్న తర్వాత ఆమెను ద్వేషించుచు వచ్చాడంట. ఎవరిని చెప్పచ్చు? ఎవరిని? లేయను వివాహము చేసుకున్న తర్వాత ద్వేషించుచు వచ్చాడంట. అంటే ఆమె జబ్బు, కళ్ళ జబ్బు. బహుశా అది ఏమున్నదో బైబిల్ అంత పర్ఫెక్ట్ రాయబడలేదు. కానీ కళ్ళ పిసురు కారుతూ ఉంటుందేమో, కళ్ళ జబ్బు. కొంతమందికి కళ్ళ పిసురు ఉంటుందా ఉండదా? ఈ కళ్ళ పిసురు లేచావు ముఖాన్ని నీళ్ళేసుకో, కళ్ళు బాగా ఒత్తిడికి గురైపోయినప్పుడు సహజంగా మనకు ఆ కళ్ళ పిసురు అనేది వస్తుంది. లేక కళ్ళు గుడతాయి కదా, కళ్ళలోమా ఏదో అంటారు కదా, అలాంటి కళ్ళ అలాంటి జబ్బు ఏదైనా వచ్చినప్పుడు వారి వైపు చూసినా అది కొందరికి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ పిసురు కానటువంటి వాళ్ళు ఎదురుగా కూర్చున్నా నువ్వు అన్నం తినేటప్పుడు నీకు అన్నం ఒక ముద్ద కూడా నోట్లోకి పోతుందా? ముఖం తిప్పుకొని అవునా వారికి వీపు చేసి కానీ తింటావు. వారి ఎదుట ఎంత మాత్రమును ఉండలేవు. గమనించాలి. ఈయన చేసినటువంటి యాకోబు లేయా విషయంలో చాలా దూరం పెట్టాడు. ఎందుకంటే ఇష్టం ఉన్నది ఒకరి మీద, అవునా కదా? ఇంకొకరితో కాపురం చేయాలంటే చేయడం చాలా కష్టం. నచ్చిన వ్యక్తులతోనే కాపురం చేయడం అంటే చాలా ఇష్టం. నచ్చని వ్యక్తులతో కాపురం చేయడం అనేది చాలా బాధాకరం. నచ్చని వ్యక్తితో కాపురం చేసామనుకోండి, తుమ్మినా దగ్గిన అమ్మ, తిట్టినాడమ్మా, కొట్టినాడమ్మా, తుమ్మినాడ అన్నీ చెప్తారు. ఎవరికి? ఇంటికి ఫోన్ చేసి. నచ్చలేదు కనుక నీకు. అదే కనుక నచ్చాడనుకో, వాడు సిగరెట్తో కాలుస్తున్నా, బీడితో కాలుస్తున్నా, తాగి మధ్యరాత్రి వస్తున్నా, నా భర్త ఎప్పుడోసారి మాడతాడులే అని వెనకేసుకొచ్చి ఆ మధ్య కాలంలో మన పోయిన వారంలో ఒక యూట్యూబర్ అంట, ఒక అమ్మాయిని ప్రేమించినోడే చంపేశాడు. ఇల్లంతా కూడా రక్తం. ఏమైందంటే ప్రేమించిన పిల్ల ప్రేమించినట్లుండొచ్చుగా. వాడు ఎక్కడికి పోయేది, ఏం చేసేది, మొత్తం అంతా కూడా లైవ్ పెట్టేది, యూట్యూబ్లో ఇడిసేది. అవసరమా? వాని కోపం వచ్చింది, వాడు 4 బాదాడు, దెబ్బకు చనిపోయింది. భౌతిక సంబంధమైనటువంటి ప్రేమలు ఇవి. అందుకే ప్రేమించేటువంటి వ్యక్తులు ఎప్పటికీ శాశ్వతము కారు. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులు.
దేవుని యందు విశ్వాసం ఉంచని వారు. ప్రేమ వివాహాలు 100% దాంట్లో ఒక 10%, 20% మాత్రమే సత్యంత వరకు అడుగులేస్తున్నారు. ఈ ప్రేమ వివాహాలు అనేవి రమారమి చూసినంత వరకు ఒక 70% వరకు వారికి పెళ్ళిళ్ళైనా, పిల్లలు పుట్టినా, పిల్లలు పుట్టకపోయినా మధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోయేటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, యాకోబు తన జీవితంలో నేను ఇష్టపడింది ఒకరిని, పెళ్లి చేయమని కోరింది ఒకరిని, ఇతడు చేసింది ఇంకొకరిని అని చెప్పేసి చాలా బాధపడి మామ నువ్వు చేసిన పని ఏంటి అని అడిగితే వాళ్ళ మామ అంటాడు, ఓసిని అంతే కదా, 7 ఏళ్ళు పని చేసినందుకు పెద్ద అమ్మాయిని ఇచ్చాను కదా, ఇంకో 7 ఏళ్ళు పని చేయి, చిన్న అమ్మాయిని కూడా నీకు ఇస్తాను. రాహేలు కోసం ఇతగాడు 14 సంవత్సరాలు కొలువు చేశాడంట. ఈ 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రాహేలును కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. లేయాను యాకోబు నిత్యము ద్వేషిస్తూ ఉన్నాడు. రాహేలు తన అక్కను కూడా ద్వేషిస్తూ ఉన్నది, లేయను ద్వేషిస్తూ ఉన్నది. ఈ లేయ చూడండి ద్వేషిస్తూ ఉన్నది. రాహేలు ద్వేషిస్తూ ఉన్నది, లేయ అణిగిమణిగి ఉన్నది. ఏదో ఒక రోజున నా దేవుడు నా శ్రమను చూడడా, ఏదో ఒక రోజున నా దేవుడు నా నిందను తొలగించడా, ఏదో ఒక రోజున నా భర్త నా దగ్గరికి రాడా, ఏదో ఒక రోజున నా భర్త నా దగ్గర ఉండడా అని తన మనసులో అనుకొని నిత్యము గుడక కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఆమె ఎంతగానో కుమిలిపోయేదట. అయితే క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, తన జీవితంలో లేయ భర్త యాకోబు ఆమెను కూడినప్పుడంట దేవుడంట లేయ విషయంలో కార్యము చేశాడంట. ఆదికాండం 39వ అధ్యాయం 31వ వచనం నుండి కాస్త ముందుకొద్దాం. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి, 30వ వచనంలోకి అది కూడా చూద్దాం. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయ కంటే, రాహేలు చూడండి, లేయ పెద్దామె, రాహేలు చిన్నామె. లేయ కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి వాళ్ళ మామకు 7 ఏళ్ళు, ఇంకో 7 ఏళ్ళు కొలువు చేసాను. లేయ, ఇక్కడ ఇప్పుడు నుంచి చూద్దాం ఒకసారిగా. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. చూసారా, ఎవరు ద్వేషింపబడ్డారు? ఇప్పుడు లేయ ద్వేషింపబడుట. ఈ మాట మీరు పాయింట్అవుట్ చేయండి. లేయ ద్వేషింపబడుట యెహోవా చూశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు చూశాడు. నీ జీవితంలో నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా? నీ భర్త నిన్ను ద్వేషించవచ్చు, నీ భార్య నిన్ను ద్వేషించవచ్చు, నీ తండ్రి నీ తల్లిని ద్వేషించవచ్చు, నీ అత్తమామలు నిన్ను ద్వేషించవచ్చు. కానీ ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉన్నారో ఆకాశమందున దేవుడు ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 31 అంటున్నాడు, లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను. మొదటి వ్యక్తి లేయకు మొదటి సంతానము రూబేను. ఏం పేరండి చెప్పాలి? ఏం పేరు? గొడ్రాలుగా మిగిలిపోయినటువంటి రాహేలు జీవితము
ఆశీర్వాదాలతో నింపబడినటువంటి లేయా జీవితము. ఈ లేయా జీవితంలో చూడండి, ద్వేషింపబడుట యెహోవా చూశాడు అని, నా శ్రమను చూశాడు గనుక నా పెనిమిటను ప్రేమించును కదా అనుకొని రూబేను అని పేరు పెట్టింది. రెండోదిగా, ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషింపబడుచున్న సంగతి యెహోవా విన్నాడు గనుక అతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి సిమియోను అని పేరు పెట్టెను. వినువాడు, సిమియోను వినువాడు. చూసారా, మొదటిగా యెహోవా చూశాడు, రెండోదిగా యెహోవా విన్నాడు. మనము ఆరాధించేటువంటి మన దేవుడు, మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, మన ప్రార్థన వినేటువంటి దేవుడు. ద్వేషింపబడినటువంటి ఒక స్త్రీ జీవితంలో దేవుడు చేసిన ఆశీర్వాదం. ఎవరు చేసిన ఆశీర్వాదం అండి? దేవుడు చేసిన ఆశీర్వాదం. దేవుడు చేసిన ఈ ఆశీర్వాదములలో ప్రథమమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే గర్భఫలము. ఏ ఫలం అండి? చెప్పాలి, ఏ ఫలం అండి? చూడండి, కొంతమంది అనుకుంటూ ఉంటారు, ధనధాన్యాదులు, సిరి సంపదలు, వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు సంపాదిస్తేనే ఆశీర్వాదం అనుకుంటుంటారు. ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది గర్భఫలము కూడక ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. అది కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. పంట పండితే ఆశీర్వాదము కాదు, శాలరీ పెరిగితే ఆశీర్వాదము కాదు, డబ్బు ఉంటే ఆశీర్వాదము కాదు. ఇదిగో ప్రభు బిడ్డరా, ఇదిగో సంతాన ఉత్పత్తి కలిగితేనే అది ఒక గొప్ప ఆశీర్వాదం. అది ఒక గొప్ప ఆశీర్వాదం. ఎంతోమంది సంతానము లేని తల్లులు, కుమార్తెలు నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ వేదన పడుతూ, అయ్యా పాస్టర్ గారు, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మాకు సంతానము లేదు. ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయిగా, అది ఆశీర్వాదం కాదా? ఉద్యోగం ఉందిగా, అది ఆశీర్వాదము కాదా? డబ్బు ఉందిగా, అది ఆశీర్వాదము కాదా? పొలం ఉందిగా, అది ఆశీర్వాదము కాదా? అయ్యా అయ్యా, అవన్నీ ఉన్నా నేను మా బంధువుల దగ్గరికి వెళ్తే, అమ్మా నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని కాసుల బంగారం ఉంది, లేకపోతే ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, ఫ్యాన్ ఉందా అని అడగట్లేదు. పెళ్ళయింది, 3 ఏళ్ళు అయింది, ఎంతమంది పిల్లలు? 4 ఏళ్ళు అయింది, ఎంతమంది పిల్లలు? 5 ఏళ్ళు అయింది, ఎంతమంది పిల్లలు అడుగుతున్నారయ్యా. చెప్పుకోలేకపోతున్నాము. ఎందుకు? పిల్లలతో నీకేం పనమ్మా? ఆస్తుందని చెప్పొచ్చుగా. చెప్తామా? పలకరే. ఎంతమంది పిల్లలు అంటే టక్కున నాకు 2 పిల్లలండి, నాకు 1 బాబు అండి, నాకు 3 పిల్లలండి. అమ్మో, ఎంత ధైర్యమో ఆ మాట మాట్లాడడానికి. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ద్వేషింపబడినటువంటి ఒక స్త్రీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం గురించి చెప్తున్నాను నేను. ద్వేషింపబడినటువంటి ఒక స్త్రీ యెహోవా చూశాడు, విన్నాడు అని చెప్పేసి షిమియోను అని పేరు పెట్టిందంట. మరలా అంట, చదువునా, మరలా గర్భవతి అయి కుమారుని కని మాట్లాడుచు తుదకు ఈసారి నా భర్త నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. చూసారా, షిమియోను, రూబేను, షిమియోను, లేవి 3 కుమారులు కనదంట. 3 కుమారులు కన్నా కనీసము ఈమె గొడ్రాలుగానే మిగిలిపోయింది. గొడ్రాలుగానే మిగిలిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్తే చూసారా, 35వ వచనంలో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని మాట్లాడుచు ఈసారి యెహోవాను స్తుతించదననుకొని అతనికి యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఊడెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిద్దామా? బిగ్గర కొట్టండి.
నాలుగవ వాని పేరు యూదా. యూదా అనే పేరు ఎందుకు పెట్టావమ్మా నీవు? నేను యెహోవాను స్తుతించాలి గనుక. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎవరిని స్తుతించాలి? ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించాలి గనుక నాలుగవ వాడు యూదా. యూదా అను మాటకు అర్థం ఏంటంటే స్తుతి. ఏంటిది అర్థము? చెప్పాలి. ఏంటిది? స్తుతి. పెద్దలు యేసన్న గారు అప్పుడెప్పుడో కొన్ని ఏళ్ల కింద రాశాడు, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్ర దేవుని స్తుతించాలని యూదా అనేటువంటి పేరు పెట్టిందామె. కాన్పు ఇంకా ఊడిందంటే అంతటితో దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. అంటే ఆమె ఇప్పటికీ 4 కుమారులను వరుసగా కన్నది. ఎంతమంది కుమారులు కన్నది? 4 కుమారులు వరుసగా ఒకరి తర్వాత ఒకరిని రూబేను, షిమ్యోను, లేవి, యూదా. అమ్మో, ఈ యూదా దేవుని స్తుతించేటువంటి విషయంలో యాకోబు కూడా ప్రార్థన చేసి వారిని ఆశీర్వదిస్తాడు. అయ్యా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు అంటాడు. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వచనం. 49:8 ఆదికాండం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడు. ఇక్కడ అంటున్నాడు, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే యూదా గోత్రపు సింహము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన యూదులకు రాజు. అందుకని చూడండి, ఆమె అంతరంగములో లేయ అంతరంగాన్ని దేవుడు చూశాడు గనుక, లేయ దుస్థితి అంతా కూడా దేవుడు విన్నాడు గనుక
లేయను దేవుడు విడిచిపెట్టలేదు. మనుషులు ఆమెను ద్వేషించవచ్చు, మనుషులు ఆమెను అపహసించవచ్చు, మనుషులు ఆమెను తృణీకరించవచ్చు, కట్టుకున్న భర్త అసహించుకొనవచ్చు. కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా? దేవుని స్తుతించేటువంటి ఒక గొప్ప బ్యాచ్కి, దేవుని స్తుతించేటువంటి ఒక గొప్ప సైన్యానికి ఈమె ఒక చరిత్రగా మారుతున్న సంగతి తెలియదు. నేటికి యూదులు టెక్నాలజీ విషయంలో, పనుల విషయంలో ఈ యూదులు అన్నిట్లో ముందున్నారండి. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. చూడండి, టెలిఫోన్, విమానం, నానా విధములటువంటి పరిక్రమాలన్నీ కూడా కనిపెట్టింది యూదులే. అంటున్నాడు కదా, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. ఎందుకు స్తుతిస్తారు తెలుసా? నువ్వు చేసే ప్రతి పని గ్రేట్, నువ్వు చేసే ప్రతి పని చాలా బాగుంటుంది, నువ్వు చేసే ప్రతి పని చాలా అందంగా ఉంటుంది, నువ్వు చేసేటువంటి ప్రతి ఉపయోగాలు టెక్నాలజీ అంతా కూడా చాలా అందంగా రమ్యంగా కనబడుతుంది. అందుకని దేవుని వాక్యంలో నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ద్వేషింపబడిన వారి జీవితంలో ఘనకార్యములు చేసేటువంటి వాడు మన దేవుడు. నీ జీవితంలో నీవు ద్వేషింపబడుతున్నావేమో, నీ జీవితంలో నీవు తృణీకరింపబడుతున్నావేమో, ఇంకా ఉద్యోగాలు రాలేదని, చదువులో నేను పైకి ఎదగలేకపోతున్నానని, చదువుతున్నాను ఎగ్జామ్స్లో బాగా రాయలేకపోతున్నానని, కుటుంబంలో అందరూ నన్ను చేత కానిదని మాట్లాడుతున్నారా? వివాహాలు కాక ఇంకా అలాగే నిస్సాయస్తులు మీరు ఉన్నారా? సంతానము లేక మీరు అలాగే కాన్పు లేక ఉన్నారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేయ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో నీకు అంత నష్టమే కలగవచ్చు, ఆ లాభము నువ్వు చూడకపోవచ్చు, నీ జీవితంలో నువ్వు నిస్సాయస్తులో నువ్వు మిగిలిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, తల్లి తన బిడ్డలు మరచిన నేను నిన్ను మరువను, నా చేతులు నువ్వు చెక్కుకొని ఉన్నావు అన్నాడు. కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇదంతా నీకు రావాలంటే దేవుని స్తుతించేటువంటి అనుభవంలో నీవు ఉండాలి. ఈ అనుభవంలో నీవు ఉండాలి. అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, వివాహమే కావచ్చు, సంతానమే కావచ్చు, అది రోగమే కావచ్చు, దైవికమైన స్వస్థతే కావచ్చు. ప్రభువు నీకు కలగచేయాలంటే దేవుని స్తుతించాలి. ఎవరిని స్తుతించాలి? ఆదివారం వస్తేనే మాంసం తెచ్చుకొని మాంసాన్ని స్తుతిస్తూ ఉంటాం రాత్రి పగలు. ఓ మాంసమా నీకు స్తోత్రం అంటుంటాం, అవునా కాదా? మాంసం తినండి, వండుకునండి, మంచిది, బలమైది, తినండి. దానికోసం మీరు ప్రియులు కాకూడదు, దాని దగ్గర ఉండకూడదు. ఏమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదంటే, పాస్టర్ గారు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, 1 కేజీ అంత తెచ్చానండి, వండానండి, వాళ్ళకు వండి పెట్టి చపాతీలు చేసి గిరగిర మార్చి తిప్పి కాల్చి పొలావు చేసి పెట్టేసరికల్లా ఎంత టైం అయిందండి? 1 గంట అయిందండి. ఈలోపు సంద కూడా కేసి పోయింటారని చెప్పేసి నేను రాలేదండి. నేను నీ జీవితంలో ఎలా నువ్వు దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు?
అరే ఆదివారం ఎక్కడ పోయావరా, చర్చికి రాలేదంటే డబ్బులు కలెక్షన్ల కోసం పోయినాను అంటాడు ఒకడు. అరే ఆదివారం ఎక్కడ పోయినంటే పని కోసం పోయినా అంటాడు ఒకడు. నాకు తెలియకడుగుతాను, నువ్వు ఆదివారం చర్చి విడిచిపెట్టిపోయినందువలన ఎంత సంపాదించారండి మీరు అడుగుతా. నేను తెలియదు, నాకు అడుగుతున్నా. ఏరా అబ్బాయి ఎంత సంపాదించావు, ఎన్ని వారాలు చర్చికి రాక నీవు? ఏం గిరిబాబు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? ఆరాధన మానకుండగా దేవుని స్తుతించేటువంటి అనుభవం నీ జీవితంలో ఉంటే, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవుని స్తుతించడానికి ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళిపోతే, స్తుతియాగ ద్రవ్యములు దేవుని సన్నిధిలోనికి నువ్వు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. లేవియాకాండము 19వ అధ్యాయం 24వ వచనం. ఈ స్తుతి ఎలాంటిదో చూడండి ఒకసారిగా. లేవియాకాండం 19:24. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. చూసారా, యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములను. దేవుని మందిరంలోనికి నీవు ఏమి తీసుకొని రావాలి? స్తుతియాగ ద్రవ్యాలు తీసుకొని రావాలి. వచ్చేటప్పుడు స్తుతియాగ ద్రవ్యాలు మోసుకొని రారు. ఏం మోసుకొని వస్తారు? ఇంట్లో ఉన్న సమస్యలు మోసుకొని వస్తారు, ఇంట్లో ఉన్న ఇబ్బందులు మోసుకొని వస్తాం. నువ్వు గుమ్మములు అడుగు పెట్టేటప్పుడే దేవా నీకు స్తుతి 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 అనుకుంటూ వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కొట్టు చప్పట్లో. యేసు రక్తమే జయము కలుగునుగాక. దేవుని స్తుతించేటువంటి అనుభవములో నీ జీవితంలో నీవు లేకపోతే ఈరోజే కాదు ఏనాటికి కూడా నీవు ఆశీర్వదించబడలేవు, వర్ధిల్లలేవన్న సంగతి నీవు తెలుసుకోవాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నా. చూడండి, 100వ కీర్తనలో దేవుని సేవించేటువంటి మీరు దేవుని సన్నిధిలో, అమ్మా 4వ వరకు చదువుకుంటూ కొంచెం ముందు కొద్దాం తల్లి. ఒకటి నుంచి, సమస్త దేశస్థులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. గట్టిగా చప్పట్లు కొడదామండి. మీరు దేవుని మందిరములోనికి వచ్చేటప్పుడు స్తుతియాగ ద్రవ్యాలు తీసుకొని రావాలి. ఈ స్తుతియాగ ద్రవ్యములు తీసుకుని వచ్చేటప్పుడు దేవుని స్తుతించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గుమ్మములో ప్రవేశించాలి. చెప్పులు తెచ్చి 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 చెప్పులు మోసుకొస్తాము. ఎక్కడికి మోసుకొస్తామంటే చర్చికి ఎదురుగా ఇడ్చడానికి మోసుకొస్తాం. ఎంత దరిద్రం, సిగ్గు లేదు. చర్చికి ఎదురుగా నువ్వు ఇడిస్తే దేవుని గుమ్మం అది, అలా పక్కకు జరపచ్చుగా. గోడ చాటు ఉంది, చెట్లు చాటు ఉన్నాయి. స్తుతియాగ ద్రవ్యాలు ఊరికే రావు. నీ నోట ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లేదంటవా కుర్చీలో కూర్చొని అలా నిద్రపోవాలి, అంతే. గోడ కానుకొని నిద్రపోవాలి, కనబడము కదా. దేవుని స్తుతించేటువంటి వారు
అంటున్నాడు. 4వ వచనం అంటాడు కదా, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. అందుకే నేను పాట రాసుకున్నాను, కృతజ్ఞత అర్పణతో నూతన హృదయముతో నీవే నా దేవుడు అని కొనియాడుచు నిన్నునే ఆరాధించును, నిన్నునే ఆరాధించును. వెలుగెత్తినే దేవుని మందిరములో అడుగు పెట్టేటప్పుడు ఆయన గుమ్మములో నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆవరణములో ప్రవేశించాలి. మాంసము తిని పండ్లల్లో మాంసం ఇరుకూడదని ఫుల్లబెట్టి గెలుకుంటూ రాకూడదు చర్చిలోకి. ఖాళీ కడుపుతో
మన బల్లారాధన రోజు యోహానన్న అంటున్నాడు, అన్నా ఈరోజు బల్లారాధన కదా, ఖాళీ కడుపుతో వచ్చామన్నా, నాకు ఆకలి అవుతుంది, తింటాను నేను అని కూర్చున్నాడు ముందుగానే. ఖాళీ కడుపుతో, నువ్వు ఖాళీ కడుపుతో దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. పండ్లల్లో మాంసము తిని, టిఫిన్ తిని, ఉప్మా తిని, ఉగ్గాని తిని, బజ్జి తిని నీవు వచ్చి దేవుని సన్నిధిలో ఉన్నావు అనుకో, నీకు నిద్ర తప్ప ఏది రాదు. నిద్ర తప్ప నీకేది రాదు. దేవుని ఆరాధించాలని మంచి మనసు నీ జీవితంలో ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములో నీవు ప్రవేశించాలి. ఎట్లా పడితే అలా ప్రవేశించకూడదు. మందిరంలోనికి వస్తున్నావా, తల మీద ముసుకుండాలి. మందిరంలో అడుగు పెట్టావా, తల మీద ముసుకుండాలి. ఏమ్మా, తల మీద ముసుకుందా? నిద్రపోతున్నావా? యేసు రక్తమే జయం కలుగునుగాక. అడుగు పెట్టావా, ముసుకుండాలి. పరిచయం చేస్తున్నావా, ముసుకుండాలి. వంట పడుతున్నావా, వడ్డిస్తున్నావా, ముసుకుండాలి. దైవ భక్తి కలిగిన స్త్రీలకు తగిన బుద్ధి వాక్యం అంటారు దీన్ని. గుమ్మములో నీవు ప్రవేశించేటప్పుడే నా దేవుని మందిరపు ఆవరణములు ఎంత రమ్యమైనవి. కీర్తనకాడు అంటాడు 84వ అధ్యాయంలో, యెహోవా మందిర ఆవరణములు చూడాలి నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటాడు. బాబా బాబా, యెహోవా మందిరాన్ని చూడాలని ఆశపడుచున్నానంటాడు. నీకేం ఆశ ఉంది? ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. ఆశ, దేవుని మందిరములో అడుగు పెట్టాలని ఆశ. ఆయన అంటాడు, అయ్యా బలిపీఠము దగ్గరనే పిచ్చుకలకు వానకోవలకు పిల్లలు పెట్టుకోవడానికి నివాసం దొరికింది, నాకు నివాసం కావాలయ్యా నీ బలిపీఠము దగ్గర అంటాడు. బలిపీఠము దగ్గర నివాసము కోరుకున్న వ్యక్తులు ధన్యులు. కొడు చప్పట్లు గట్టిగా. మీకు సంగతి చెప్పన, రాహేలు దేవుని స్తుతించింది కనుక ఆమె స్థితిగతి అంతా కూడా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. దావీదు ఉన్నాడు. దావీదు పొలములో, అరణ్యములో గొర్రెలు మేపేటువంటి వాడు. దావీదు అన్నలు దేవుని స్తుతించినట్లు పెద్దగా రాయబడలేదు, కానీ దావీదు దేవుని స్తుతించినట్లు వ్రాయబడి ఉన్నది. స్తుతి స్థితిని మారుస్తుంది అని చెప్పిన మాట సత్యం. ఈ దావీదు దేవుని స్తుతించటం వలన దేవుడు పెంట కుప్పలో నుండి దీనులను పైకి లేవనెత్తువాడు ఆయనే అంటాడు. పెంట కుప్పలో నుండి దీనులు పైకి లేవనెత్తి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయుల సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. ఎవరండి దావీదు? గొర్రెలు కాచుకునేటువంటి వాడు. వినాలి, నా వైపు చూడాలన్న. గొర్రెలు కాచేటువంటి వాడు, పెంట కుప్పలో ఉన్నటువంటి వ్యక్తి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడంటే, అమ్మో, దేవునికి ఎంత దగ్గర ఉండాలి, ఎంతగా దేవుని స్తుతించాలి. ఆదివారం కనబడితే మరలా ఆదివారం వరకు మనం రామ్ చర్చికి. బుధవారం ప్రార్థనలు ఎక్కడ పోతాయో, శుక్రవారం ప్రార్థనలు ఎక్కడ పోతాయో, ఇంటి దగ్గరనే ఉంటాము సోమరిపోతులక్క. కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొచ్చుకుందామనే ఆలోచన కూడా మనకు ఉండదు. అయ్యో ఈరోజు బుధవారం కదా, ఈరోజు శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన ఉంటుంది కదా, దేవుని స్తుతిద్దాం. చూసారా,
గొర్రెలు కాచేటువంటి దావీదును తీసుకుని వెళ్ళి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలుకు నువ్వు కాపరిగా రాజుగా ఉండు అన్నాడు. ఎంత చక్కని మాట అండి. ఎందుకు? దావీదేమి పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, టాలెంట్ పర్సన్ కాదు, విద్యావంతుడు కాదు, జ్ఞానవంతుడు కాదు. కేవలము దేవుని ఆరాధించేటువంటి విషయంలో. దావీదు గురించి గత వారం చెప్పాను నేను. అతడు చక్కని నేత్రములు గలవాడు, సుందరుడై ఉన్నాడు. ఏ విషయంలో సుందరుడైనాడంటే హృదయము విషయంలో సుందరుడిగా ఉన్నాడు. నీ హృదయము సుందరంగా ఉందా? దావీదు హృదయం సుందరంగా ఉంది కనుక దేవుడిని స్తుతించిన ఆ స్తుతులు పైకి వెళ్ళిపోయినాయి. మన హృదయం సుందరంగా ఉండదు, పెంట కుప్పగా ఉంటుంది. అందుకని మనం చేసే ప్రార్థన వెళ్ళదు. దావీదు వలె నాట్యమాడి దేవుని స్తుతించేటువంటి అనుభవంలోనికి నీవు వచ్చుదువుగాక. స్తుతి స్థితిని మారుస్తున్న సంగతి వాస్తవమే. కారణం ఏమిటంటే దావీదు దేవుని స్తుతించాడు, తీసుకుని వెళ్ళే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాహేలు దేవుని స్తుతించింది. దేవుడు రాహేలు జీవితంలో లేయ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. రాహేలుకు ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే, యాకోబు అంటాడు, నువ్వు దేవునికి ప్రతిగా ఉన్నావా, దేవుని స్తుతిస్తున్నావా అని అడిగితే, నేను స్తుతించట్లేదయ్యా. అయితే నువ్వు దేవుని స్తుతించు, ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. ఆమె ఆనాటి నుండి దేవుడు ఆమె గర్భాన్ని కూడా తెరిచాడంట. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. స్తుతి స్థితిగతులన్నిటిని మారుస్తుంది. కొంతమంది ముఖ స్తుతి చేస్తారు. ఏ స్తుతి చేస్తారు? ముఖ స్తుతి. మనుషులు ఉన్నప్పుడు నువ్వు మంచోనివన్నా, బాగా సహాయం చేసినావన్నా, మంచోనివన్నా, అక్క నువ్వు మంచిదానివక్క, నువ్వు బాగా ఇచ్చావక్క, బాగా చేసావక్క, సమయానికి ఆదుకున్నావక్క, థ్యాంక్స్ అక్క, వందనాలక్క అనేది కొంచెం అలా ముందుకు వెళ్ళిపోయారనుకో, దానికి మామూలుగా లేదులే, ఆయనకు మామూలుగా లేదులే. దేవునికి ముఖస్థుతి అసహ్యం అంట. ఏ స్థుతి అసహ్యము? చూడండి ఒకసారిగా యోబు రాసిన గ్రంథం 32వ అధ్యాయము 21-22 వచనాలు. యోబు రాసిన గ్రంథం 32వ అధ్యాయము 21-22 వచనాలు. దయచేసి వినండి. అమ్మా, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. ఏమంటుంది ఇక్కడ? నేను ఎవరికి నీ ముఖస్థితి బిరుదులు పెట్టను. మనుషుడు ఉన్నా మనుషుడు లేకపోయినా ఒకే మాట. ఒకవేళ నేను ముఖస్థుతి చేశానా, నా జీవితం అంతా నిర్మూలమవుతుంది. దేవుని సన్నిధిలో కొంతమంది ముఖస్థుతి చేసే వాళ్ళు ఉన్నారు. చర్చిలోకి వస్తేనే ముఖస్థుతి, చర్చి నుండి బయటికి వెళ్తే ముఖస్థుతి ఉండదు. దేవానికి స్తోత్రం ప్రభువా, నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా, నీవే అద్భుతాలు చేసే దేవుడవు నాయనా. ఏం దేవుడు? మాయదారు దేవుడు. ఏం చేస్తున్నాడు నాకు? ఎక్కడికి పోతే? బయటికి పోతే. అలాంటప్పుడు దేవుని చేతిలో మనకు దెబ్బలు పడతాయి. ఆయన చేతిలో దెబ్బలు పడటం కంటే బహుభయంకరం. ఒకసారంట నాలుక పండ్లతో అంటదంట. నాలుక పండ్లతో అంటదంట. పండ్లక
నువ్వు పెద్ద పెద్ద పండ్లు దుబ్బు పండ్లతో అన్ని బాగా నమిలి నమిలి మెత్తగా చేసి నా నాలుకకు రుచినిస్తున్నావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణము తీర్చుకోలేనక్క నేను అని పండ్లక్కని అడిగిందంట. ఎవరిని? నాలుక అనిందంట. ఎన్ని జన్మలెత్తిన నీ రుణం తీర్చుకోలేను, నేను అట్టే గుట్టుకునే మిగిలితే నా నాలుకకు రుచి తగిలేది కాదు. గుట్టుకునే మీరు మింగారనుకోండి, రుచి తగులుతుందా? పలకరే. రుచి ఎంత మాత్రము ముక్క రుచి కానీ, స్వీట్ రుచి కానీ, అవునా కదా, కూరల రుచి కానీ ఏమీ తెలియవు. దాని పండ్లు బాగా మెత్తగా చేసి నాలుకకి ఇస్తే ఆ నాలుక అవతలకి యువతలకి తిరిగినప్పుడల్లా అది టేస్ట్ను ఆస్వాదించుకుంటూ లోపలికి పంపుతుందంట. అప్పుడు అంటదంట, నాలుక అంటదంట, పండ్లమ్మతో అంటదంట, నాలుకమ్మ నువ్వు ఏమి చేసిన పని లేదు, నీకు దండం పెడతాను, ఒక మాట చెప్తాను చేస్తావంటే, నువ్వు ఏ పని చెప్పినా చేస్తానంటే దయచేసి నువ్వు బయటికి రావద్దు, లోపలనే ఉండటంట. ఎందుకు లోపల ఉండాలా నేను? నువ్వు బయటకు వచ్చావనుకో నిన్నేమంటారు తెలుసా? నీ నాలుక తెగ్గొస్తా అనరు, నీ దవడ పండ్లు రాలుతాయి అంటారు. నీ దవడ పండ్లు రాలుతాయి అంటారు. దారిన పోయి నువ్వు నీ నాలుక బయటకు వచ్చిందనుకో నీ దవడ పండ్లు రాలుతాయి అంటారు. ఎందుకు వచ్చిన బాధ, నువ్వు లోపలే ఉండు, దవడ పండ్లు రాలిపించుకుంటే నాకు మరల నొప్పి పుడుతుంది, నీకు రుచినివ్వలేను, కనుక నీ నాలుకను లోపలనే పెట్టుకో, బయటికి రానివ్వద్దు. నువ్వు బయటకు వచ్చావనుకో ఆ కొంపకు ఈ కొంపకు, ఆ ఇంటికి ఈ ఇంటికి చిచ్చు పెట్టి నీ చుట్టంతా కూడా నువ్వు తగలబెట్టేస్తావు అని పండ్లమ్మ నాలుకమ్మతో అంటదంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నాలుకమ్మ ఊకుంటుందా? ఎంత మేలు చేసినా పండ్లకు కీడు చేస్తుంది. ఏమంటారు? వాని దవడ పండ్లు అవే కదా, నమిలేది, నాలుగు రుచినిచ్చేది దవడ పళ్ళే. నీ దవడ పండ్లు రాలుతాయి, నా దగ్గరికి రమ్మను, మూతి పండ్లు రాలుతాయి, దవడ పండ్లు రాలుతాయి అంటారు. మాటలు ఎవరికి అనేది నువ్వు, దెబ్బలేమో పండ్లకంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, మనము దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు దేవుని మనసారా స్తుతించుకుంటూ వెళ్ళాలి, మనసారా స్తుతించుకుంటూ రావాలి. కానీ మనము అడ్డదిడ్డ పనులు చేసామనుకోండి దేవుని చేతిలో మనకు దెబ్బలు పడతాయి. అందుకని దేవుని వాక్యములో చూడండి, ఇంకో వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 33:20వ వచనం. గాదును గురించి ఇట్లా నేను మాట్లాడుచు, గాదును విశాలపరిచిన వాడు స్తుతింపబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? ఎవరిని విశాలపరిచిన వాడు? గాదు. అందరు చెప్పండి, ఏం పేరు? గాదు. ఈయన యాకోబు కుమారుడే. మోసే ఆ కుటుంబాన్ని దీవిస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, గాదును విశాలపరిచిన వాడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఎవరిని విశాలపరిచిన వాడు అంటే గాదు. విశాలపరిచేది ఎవరు? ఎబ్బేజు ప్రార్థన చేస్తాడు, అయ్యా నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండగా నన్ను కాపాడి నా సరిహద్దులన్నీ విశాలపరచండి అయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తాడు ఎబ్బేజు. సరిహద్దులు విశాలపరచువాడు ఆయన్నే. గాదు యొక్క సరిహద్దులన్నీ కూడా విశాలపరచువాడు స్తుతింపబడునుగాక అన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. గాదు యొక్క సరిహద్దులన్నీ ఎవరు విశాలపరిచారంటే దేవుడే. నీ సరిహద్దులన్నీ విశాలపరచువాడు ఆయన్నే. హల్లెలూయా.
అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, కూలి పనే కావచ్చు, చేతి పనే కావచ్చు, నీ ఇంట్లో ధాన్యమే కావచ్చు, ధనమే కావచ్చు, సంతానమే కావచ్చు, అభివృద్ధి చేయువాడు ఆయనే. హల్లెలూయా. ఆ దేవుడు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి నీ సరిహద్దులన్నీ కూడా ఆయన విశాలపరచునుగాక, విశాలపరచునుగాక, విశాలపరచునుగాక. నీ సరిహద్దులు విశాలపరచువాడు స్తుతింపబడునుగాక. ఆ సరిహద్దులు విశాలపరచువాడు యేసయ్య ఉండునుగాక. ఆయన కృప మీకు తోడుగా ఉండి యెహోవాను నిత్యం మీరు స్తుతించుదురుగాక. ఇప్పుడు చెప్పండి, దేవుని స్తుతించుట మంచిదంటారా కాదంటారా? చెప్పాలి. స్తుతిస్తే స్థితిగతులన్నీ కూడా చెప్పాలి. స్తుతిస్తే ఏమవుతుంది? పలకరే, ఎన్నుకున్న వాళ్ళు చెప్పండి. స్తుతిస్తే ఏమవుతుంది? ఏమి రాదు, నోరు మాత్రం వేస్ట్ అవుతుంది అంటారా? దేవుని స్తుతిస్తే అంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని స్తుతిస్తే మన జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. అందుకే నా పిల్లలకు పేరు పెట్టుకున్నాను, స్తుతి అని పెట్టుకున్నా. ప్రైజ్ అండ్ వర్షిప్, దేవుని స్తుతించి ఆరాధించుట. స్తుతి, దేవుని స్తుతించుట మంచిది. పిలిచిన ప్రతిసారి యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఎవరికి మహిమ కలగాలి? ఎవరికి మహిమ కలగాలి? సాతానుకు మహిమ కలగకూడదు. అన్యులు, స్కూల్ టీచర్లు, ఫ్యూచర్లో దేవుడు ఇంకా ఎన్ని తరగతులు తీసుకొని పోతే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ టీచర్లు అందరూ కూడా ప్రైజీ స్తుతి 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 అని పిలుస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే స్తుతి అన్నప్పుడల్లా ఎవరికి మహిమ కలుగుతుంది? ఎవరికి మహిమ కలుగుతుంది? అమ్మా, నీ పేరు ప్రైజీ, నువ్వు ఎవరు పెట్టారు? నీకు ఏం పేరు? మా డాడీ పెట్టాడు, మా మమ్మీ పెట్టింది. ప్రైజీ, స్తుతి. స్తుతి అంటే వీళ్ళు క్రిస్టియన్స్. స్తుతి అంటే దేవానికి మహిమ, దేవానికి స్తోత్రం. ప్రైజీ అంటే దేవానికి స్తుతులు అని అర్థము. ఓహో అలాగున దేవునికి మహిమ. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, అందుకని దేవుని స్తుతించుట మానకూడదు. ఏం చేయటం మానకూడదు? ఏం చేయటం మానకూడదు? చెప్పాలి. ఏం చేయటం మానకూడదు? మీరు ఉద్యోగమే చేయండి, వ్యాపారమే చేయండి, కూలి పనే చేయండి, కష్టపడండి, ఇంట్లో పనులే చేసుకుంటుండండి, దేవుని స్తుతించుట మానకూడదు. యాజకులు ఉదయ సాయంకాలమున కీర్తనలు పాడుచు దేవుని స్తుతించుచు వచ్చారు కనుక అలాంటి స్తుతియాగ ద్రవ్యాలు మీరు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకునండి. క్షమించాలి, లేచిన పడదాం ఒకసారిగా.